హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ చేశాను. సో అది 5 మినిట్స్లో అయిపోతుంది, ఎంతసేపు పట్టదు. సో దానికి కావాల్సినది మసాలా దినుసు. సో ఒకటి దాల్చిన చెక్క, సో అక్కడ చూడండి యాలకులు, తర్వాత లవంగాలు, తర్వాత జాజిరి పువ్వు, సో సంథింగ్ అన్నీ కలిపి వేసాను. సో అలా మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేయాలి. వేసేసిన తర్వాత సాజీరా కూడా ఉంటుంది, అది కూడా వేయాలి. ఎంతసేపు పట్టదండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది రైస్. 3 విజిల్స్ వచ్చే సరిపోతుంది మనకి. ఎంతగా వచ్చిందంటే చూడండి, అలా వేసేసిన తర్వాత సో ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను, ఎక్కువ ఏం లేదు. సో క్యారెట్, పుదీనా, కొత్తిమీర, మిర్చి తీసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి, సో అవి మసాలా దినుసు ఫ్రై అయిపోయాక ఇవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేశాను. చూడండి వేస్తున్నాను, అలా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. అంటే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. తర్వాత కొంచెం అలా వేసిన తర్వాత కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని అల్లం పేస్ట్ లేకపోతే టేస్ట్ రాదండి. సో అల్లం పేస్ట్ కంపల్సరీ ఉండాలి. సో అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, ఆ అల్లం పేస్ట్ కూడా కొంచెం మొత్తం పచ్చి స్మెల్ రాకుండా చేయాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా వాటర్ కూడా తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. రైస్ వచ్చేసి ఒక 2 మినిట్స్ ముందు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అది ఎంత మనం పక్కకు పెట్టుకొని నానబెడితే రైస్ అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా అయితే రైస్ నానబెట్టేసి ఇప్పుడు వేసినాను. చూడండి, వాటర్ పోసేస్తాను నా రైస్ తగ్గట్టుగా. వాటర్ పోసేసి ఇంకా రైస్ వేస్తున్నాను. ఎంతసేపు అవ్వదండి, కొంచెం ఒక 5 మినిట్స్ ఓపిక చేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వెజిటేబుల్ రైస్. ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ అది ఏం లేదు. సో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సో నా తగ్గట్టుగా నేను వేసాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో ఫైనల్గా. రైస్ అయితే చాలా ఇట్లా ఎలా అంటే పొడి పొడిగా, దేనికి అతుక్కోకుండా మంచిగా నీట్గా వచ్చిందండి రైస్. సో కొంచెం నేను ఫస్ట్ ఆయిల్లో నెయ్యి వేయలేదు, సో లాస్ట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ నెయ్యి కాకుండా అని చెప్పేసి నేను పైన వేసుకున్నాను. సో పైన వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర 2 మిక్స్ చేసి కొంచెం చిన్న చిన్నగా కట్ చేశాను, అది కూడా వేసుకుంటున్నాను పైనుంచి. చూడండి, అది కూడా అలా కొంచెం పైనుంచి వేసుకున్న తర్వాత కొంచెం స్మెల్ అనేది రైస్కు పడుతుంది. సో టేస్ట్ అని అనిపిస్తుంది. ఇలా 5 మినిట్స్లో రైస్ కంప్లీట్ అవుతుంది.